ఇంట్లో కోపంగా ఉన్న ఆదిత్యకి ఎంతసేపు చన్నీటిలో నిల్చున్నా స్వంతన లేదు. టవల్ చుట్టుకొని బయటకు వచ్చి అలాగే బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ పీలుస్తూ మార్నింగ్ కోసం వెయిట్ చేస్తూ అక్కడే ఉండిపోయాడు. టైం 9 అవుతుండగా ఎప్పట్లా షూట్లో కాకుండా బ్లాక్ షర్ట్లో రెడీ అయ్యి స్లీవ్స్ మడుస్తూ వస్తున్న కొడుకుని చూసి చాలా రోజుల తర్వాత పలకరించింది యమున గారు. ఏంటి కన్నా కళ్ళు ఎర్రగా ఉన్నాయి అంటూ కొడుకు మోహం కోపంగా ఉందని గ్రహించి. నైట్ లేట్ అయింది మా చెప్తూ ఆమె పక్కనే కూర్చొని పాపని ఒడిలోకి తీసుకొని టిఫిన్ పెడుతూ గుమ్మం వైపు చూశాడు. అతని కళ్ళకి మైండ్కి ఇంకా రిలాక్సేషన్ దొరకనట్టుగా ముడుచుకుని ఉన్నాయి కనుబొమ్మలు. పాపతో ఎప్పట్లా ఫ్రీగా ఉండలేక వాచ్ చూస్తూ శివాని చూశాడు. ఏదో సెన్స్ చేసిన శివ డ్రైవర్ని పిలిచి ఈరోజు యశిక మేడం ఇంటికి వెళ్ళలేదా అని అడిగాడు. సోఫాలో సింహం సీరియస్గా కూర్చొని ఉంది. అక్కడ రావడానికి వణికే ఆ డ్రైవర్ మాట్లాడే లోపే యశి ఈరోజు రేపు రాదు శివ, అందుకే కారు పంపలేదు అంది నవ్య. ఆదిత్య పిడికిట్లో సోఫా చిత్తైతే కళ్ళు చింతనిప్పుల్లా మారాయి. రావట్లేదా ఎందుకు నవ్య? అప్పటికే ఆదిత్యని గమనించిన శివ అడిగాడు. వీకెండ్ కదా ఎలా వస్తుంది, మండేనే ఇంకా అంటూ దివ్య చైతు వెళ్ళి ఆడుకోండి అని గార్డెన్లోకి పంపుతుంటే యశి వస్తే ఆడుకుంటా మమ్మీ అంది దివ్య క్యూట్గా. యశి 2 days రాదు అంటున్న నవ్య మాట పూర్తవకముందే పాపని ఎత్తుకొని శివ కార్తీ అంటూ బయటకు వెళ్తున్న ఆదిత్యాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు యమున గారు నవ్య. మామ నేను కూడా వస్తానంటూ చైతు కూడా వెంట పడేసరికి ఇద్దరిని తీసుకుని వెళ్తున్న ఆదిత్యాన్ని చూస్తూ నవ్య ఇప్పుడు ఆది ఎక్కడికి వెళ్తున్నాడు అన్నారు యమున గారు. యశి ఇంటికి అనుకుంటానమ్మా. ఆది అమ్మాయి కోసం ఇంటికి వెళ్తాడా? మరింత ఆశ్చర్యంగా చూస్తుంటే నవ్య వెళ్ళింది వెనకే. ఆది పిల్లలు ఎక్కడికి అంటూ. పార్లర్కి నవ్య అని ఇద్దరిని బండి ఎక్కించి తను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. అవునా అనుకుని డల్గా వచ్చిన కూతుర్ని చూసి తాను చెప్పింది విని డీలా పడ్డారు యమున గారు కూడా. శివ డ్రైవింగ్ సీట్లో కూర్చొని చూశాడు. ఎక్కడికి అన్నట్టు ఒక్కటే లుక్ ఇచ్చాడు. నీకు తెలియదా చెప్పాలా అన్నట్టు. ఇంకేముంది కార్ రైన దూసుకు వెళ్ళింది. హే మామతో వెళ్తున్నాం అని పిల్లలిద్దరూ ఎగ్జైట్ అవుతుంటే సిటీ చేరుకున్నాక ఒక ఫేమస్ పార్లర్కి వెళ్ళారు. ఆదిత్య పిల్లలకు ఏం కావాలో చూస్తూ నువ్వు వెళ్ళు అన్నాడు. సరే అన్నా అని శివ కార్ తీసుకుని వెళ్ళిపోయాడు. అతను నేరుగా యశి ఉండే ఫ్లాట్ ముందు ఆగి సెక్యూరిటీకి మనీ ఇచ్చి యశి ఫ్లాట్కి వెళ్ళగా లాక్ వేసి కనపడింది. మేడం ఇంట్లో లేరా? సెలవని షాపింగ్కి కానీ వెళ్ళారా అనుకుంటూ ఆలోచిస్తుంటే ఎవరు కావాలి అని అడిగింది. అప్పుడే బయటికి వచ్చిన పక్కింటి ఆవిడ. ఆమెకు ఏం చెప్పాలి? మేడం కోసం వచ్చాను అంటే తప్పుగా అనుకునే అవకాశం ఉంది. తన అన్న మూలంగా ఆమెకు చెడ్డ పేరు రావడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ అది మేడం మొన్న మా బేకరీలో కేక్ ఆర్డర్ ఇచ్చారండి. నేమ్ ఏం చెప్పారో మర్చిపోయాను. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని అడిగి వెళ్దామని ఇటుగా వస్తుంటే వచ్చానండి అని అతికినట్టు చెప్పాడు. ఓ అవునా, మరి యశి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది కదా, ఏం పేరు తన పేరు? అయితే యశిక అదేనా ఆ అమ్మాయి చెప్పింది కూడా అనగానే యశి ఊర్లో లేదని టెన్షన్ పడుతున్నా శివ కాదండి వేరే పేరేదో చెప్పారని వస్తే శివ వచ్చాడని చెప్పి ఫోన్ చేయమని చెప్పండి అని వెళ్ళిపోయాడు. కార్ స్టార్ట్ చేయాలన్న భయంగా ఉంది అతనికి. ఇప్పుడు మేడం లేదని తెలిస్తే అన్నకి కోపం వస్తుంది. కానీ ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఒక అమ్మాయి కోసం ఎందుకు ఇలా వచ్చాడు అన్నది అతనికి $1,000,000 ప్రశ్న. పోనీ పాప కోసమేమో, తను అడిగింది కదా, అది కూడా ఒక రీజన్ కావచ్చు అనుకున్నాడు. ఏదైతే అది అయిందని ఆదిత్య ఉన్న పార్లర్కి వెళ్ళాడు. పిల్లలు తిని అక్కడే ఉన్న ప్లే ఏరియాలో ఆడుతుంటే దివ్య చైతితో చేసే అల్లరిని చూస్తూ ఉన్న అతని ఆలోచన ఎక్కడో సాగుతుంది. అన్న వెనక నుంచి వినిపించిన శివ వాయిస్కి తిరిగి చూసిన అతని చూపు ఎవరి కోసమో చుట్టూ చూస్తుంటే మేడం ఇంట్లో లేరు అన్న, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళారని పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు అనగానే ఆదిత్య మొహంలో రంగులు మారాయి. అతని చేతిలో ఉన్న చెయ్యి బిగుసుకుందని గుర్తుగా వీన్స్ తేలి కనబడుతుంటే పిల్లల వైపు తిరిగి దివ్య చైతు లెట్స్ గో అన్నాడు. ఆడి అలసిన వాళ్ళు కూడా వెంటనే రావడంతో ప్యాలెస్కి వచ్చేశాడు ఆదిత్య. పిల్లలు కూడా పార్లర్కి వెళ్ళామని చెప్పడంతో ఆదిత్య నిజంగానే యశి కోసం వెళ్ళలేదని నిరుత్సాహపడ్డారు. కానీ శివ వెళ్ళి ఎంక్వైరీ చేశాడని వాళ్ళకి తెలియదుగా. సునామీ ముందు వచ్చే ప్రశాంతతలా ఆ రోజు అలా గడిస్తే మరుసటి రోజు బిజినెస్ సమ్మిట్కి వెళ్ళాడు. ఆ రోజు అక్కడే ఉండి బిజినెస్ మీటింగ్లో డిన్నర్లో గడిపి లేట్ నైట్ వచ్చాడు. ఆదిత్య కూల్ బిహేవియర్ అస్సలు అర్థం కాని శివాకి బుర్ర పిచ్చి పడుతుంటే ఎప్పుడు ఏం బాంబు బ్లాస్ట్ అవుతుందోనన్న లోపల టెన్షన్ పడుతూనే ఉన్నాడు. మండే మార్నింగ్ యశి ఇంటికి ఎప్పట్లా కారు వెళ్ళింది.
ఆ రోజు మార్నింగ్నే ఊరు నుంచి వచ్చిన యషి ప్యాలెస్కి చేరుకుంది. తన కోసమే దివ్య వాకిట్లో వెయిట్ చేస్తుంటే కార్ దిగిన యషిని చూడగానే చుట్టేసింది వెళ్ళి. హౌ ఆర్ యూ దివ్య అడుగుతూ ఎత్తుకోవడానికి కూడా శక్తి లేక వెనక్కి తూలుతున్న యషిని పడకుండా పట్టుకున్నాడు. గార్డెన్లో జాగింగ్ చేసి వచ్చిన ఆదిత్య. ఎవరని చూసిన ఆమెకు చురుకైన అతని కళ్ళు సూటిగా తాకితే ఎర్రగా వాచి ఉన్న కళ్ళు పీక్కుపోయి వాడిన మొహంతో ఉన్న ఆమెను చూస్తున్న ఆదిత్య కళ్ళు చిన్నవే అయ్యాయి. సారీ, పాప స్పీడ్గా వచ్చేసరికి పట్టుకోలేకపోయాను అంటున్న యషిక చేతిలో పాపని ఎత్తుకొని లోనికి వెళ్ళిపోయాడు. అతని స్ట్రేంజ్ బిహేవియర్ అర్థం కాక తను వెళ్తుంటే ఎదురొచ్చిన శివాని చూస్తూ నా కోసం మా ఇంటికి ఎందుకు వచ్చారు అని అడిగింది. హాల్లోనే ఉన్న యమున గారు నవ్య యషి మాటకి టక్కున తిరిగి చూస్తే గదిలోకి వెళ్తున్న ఆదిత్య ఆగి వెనక్కి తిరిగి చూశాడు. శివ, మిమ్మల్ని నా కోసం ఎందుకు ఇంటికి వెళ్ళారు? నేను ఆఫ్ తీసుకున్నానని మేడంతో చెప్పే వెళ్ళాను కదా అంటున్న ఆమె తన ముందుకు వస్తున్న ఆదిత్యాన్ని చూస్తూ మౌనంగా ఉంది. నీకు జాబ్ ఇచ్చింది నేనా మా అమ్మనా? బేస్ వాయిస్తో అడుగుతున్న అతన్ని చూడలేదు తను. లుక్ ఎట్ మీ గంభీరంగా వినిపించిన అతని గొంతుకి తలెత్తి చూస్తూ మిమ్మల్ని అడిగి పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి అని నాకు చెప్పలేదే అంది. ఓ, అందుకేనా నీ ఇష్టానికి సెలవులు కావాలని మా అమ్మ అయితే కాదన్నదని అడిగి ఊరికి చెక్కేశావు? పాప ఈ 2 days సరిగా భోజనం తినలేదని తెలుసా నీకు అని ఉరుముతుంటే పాప కోసం నాకు జాబ్ ఇవ్వలేదు అంటున్న ఆమె మాట ఆగిపోయింది బల్లున పగిలిన సెంటర్ టేబుల్ శబ్దానికి. రక్తం దారకట్టిన నేలను చూసి నోటి మీద చేతులు వేసుకున్న ఆమె రక్తం ప్రవహిస్తున్న కళ్ళతో చూస్తూ ఈ రోజు నుంచి నువ్వు నాతో పాటే రావాలి. నేను పంపించినప్పుడే ఇంటికి వెళ్ళాలి. కాదని వాగితే నీ లైఫ్ తలకిందులవుతుంది. జాగ్రత్త అని గట్టిగా చెప్పి వెళ్ళాడు. నిస్సహాయంగా నిల్చున్న యషి అసలు ఎందుకు అతను అంత వైలెంట్గా రియాక్ట్ అయ్యాడో అర్థం కాక చేతికి తగిలిన తడికి చూసుకుంది. రక్తపు బొట్టు ఆమె మణికట్టు మీద ఎర్రని ముత్యంలా కనబడింది. బొటన వేలితో దాన్ని మెల్లగా రబ్ చేసిన యషి వేడిగా తగిలింది దాని స్పర్శ. నవ్య పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళని చెప్పి అసలు ఏం జరిగింది శివ అంది యమున గారు కోపంగా. చెప్పకుండా ఈ అమ్మాయి వెళ్ళిందని కోపం వచ్చినట్టు ఉందమ్మా అనేసి పైకి వెళ్ళాడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని. పని వాళ్ళకి అక్కడంతా క్లియర్ చేయమని చెప్పి కళావిహీనంగా ఉన్న యషిని తన గదిలోకి తీసుకెళ్ళి ఆదిత్య సంగతి తెలుసు కదా యషి, కోపం ఎక్కువ. నీ ఫేస్ ఎందుకు ఇంత డల్గా ఉంది? ఒంట్లో బాగోలేదా? సెలవు అడిగింది రెస్ట్ తీసుకోవడానికి అనుకున్నాను. అమ్మ దగ్గరికి వెళ్ళావా అని అడిగింది. ఇల్లు తల్లి గుర్తు రాగానే ఆమె మొహం పాలిపోయింది. ఎందుకో తెలియదు, బాధ నిలువెల్లా దహించి వేసింది. ఏమైందమ్మా నాకు చెప్పు, నేనేమైనా సహాయం చేయగలను అంటే చేస్తాను. సందేహించకుండా నిరభ్యంతరంగా అడగచ్చు అని లాలనగా చెప్తుంటే ఒక్కసారిగా పెళ్ళు బిక్కిన కన్నీటికి ఆమాంతం ఆమెని హత్తుకుని ఆమె గుండెల్లో మొహం దాచుకుంది యషిక. ఎప్పుడూ చలాకీగా సందడిగా తిరిగే అమ్మాయిని అలా చూడగానే తల్లిగా ఆమె హృదయం విలువెల్లాడింది. ప్రేమగా అనురాగంగా యషి తల నిమురుతూ ఏమైంది యషి అని మళ్ళీ అడిగింది. పెదవి చివరి వరకు వచ్చిన మాటని అణిచివేస్తూ దూరం జరిగి మీరు నాకు సహాయం చేస్తారా మేడం అంది. చేస్తాను కానీ ఈ మేడం అనడం మానేయేసి, నాకు అస్సలు నచ్చలేదు అంది నొచ్చుకుంటూ. ఇలా పిలవడమే నాకు మంచిదంటూ ఎవ్రీ వీకెండ్ నాకు హాఫ్ ఇస్తారా ప్లీజ్ అంది ఆర్తింపుగా. దానికే ఇంతలా అడగాల? ఆదిత్యతో నేను మాట్లాడతాను కానీ అసలు విషయం చెప్పలేదు నువ్వు అంది. చెప్పేంత పెద్ద విషయం ఏమీ కాదు మేడం. అమ్మ చెల్లి ఉంటున్నారు కదా, నేను వెళ్ళగానే బాగా ఏడ్చారు. అన్నయ్య ఉన్నా లేనట్టే మాకు. ముగ్గురం ఆడవాళ్ళం. చెల్లి ఒంటరిగా బయటకు వెళ్తూ వస్తుంది కదా, అమ్మ భయపడుతోంది. తనని వదిలి మేము ఉండలేము. ఇవన్నీ మాకు అలవాటే మేడం. అక్కడికి వెళ్తే బాగా లో అయిన ఫీలింగ్. అన్నం కూడా తినబుద్ధి అవ్వదు. కానీ అమ్మ పస్తు ఉంచదు కదా, అదే ఫీలింగ్తో మార్నింగ్ వచ్చేసరికి ఇలా. కానీ ఇప్పుడు మీ అబ్బాయి అలా అనేసరికి ఆలోచిస్తున్నాను. అయినా అంత కోపం తెచ్చుకునే పని నేనేం చేశానని? పాపకి మీరు నవ్య మేడం వాళ్ళ మామ కంటే నేను ఎక్కువ అయ్యానా? అన్నం కూడా మానేసేంతగా అని ఆశ్చర్యంగా చూసింది. ఆదిత్య మనసులో ఏముందో ముందు తెలుసుకోవాలి అని యమున గారు అంటుండగా యషి అని వచ్చిన పాప ఆమె ఒడిలో చేరితే బుడ్డదాని బుగ్గకి ముద్దు పెట్టి ప్లే ఏరియాకి తీసుకెళ్ళింది. ఆదిత్య గుమ్మం బయట నిలబడి పిలిచింది యమున గారు. శివ చేతికి కట్టు కడుతుంటే మరో చేత్తో సిగరెట్స్ స్మాష్ చేస్తూ ఏ భావం లేకుండా చూశాడు తల్లిని. నీతో మాట్లాడాలి. ఆమె ముఖంలో మాటల్లో కోపం కనబడింది. శివ వెళ్ళిపోయాడు. ఆదిత్య పక్కన వచ్చి కూర్చొని కొడుకు చెంప నిమురుతూ చెయ్యి చూస్తూ ఏమైంది కన్నా, ఎందుకు ఇంత సీరియస్ అయ్యావు అంది. మాట్లాడలేదు.
అమ్మతో కూడా చెప్పనిదా? సీక్రెట్నా? తగ్గు స్వరంతో అడుగుతున్న తల్లిని చూస్తూ, నువ్వు అనుకునేంత ఏం లేదమ్మా. నా నా కింద పని చేసినప్పుడు, ముఖ్యంగా మీతో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ నాకు ముందే తెలియాలి. ఎవరిని నమ్మడానికి లేదు. యశి ఏ తీవ్రవాదో ఉగ్రవాదో కాదు ఆదిత్య. సగటు మధ్య తరగతి అమ్మాయి. తనని అనుమానిస్తున్నావా? ఎవరైనా ఐ డోంట్ కేర్. తన గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకమ్మా. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. కాదని ప్రేమ చూపించి నెత్తిన పెట్టుకోకు. అలాగే ఆ అమ్మాయి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. ఈ విషయంలో నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. అంతలా వెళ్ళాలి అత్యవసరం అంటే నన్ను అడిగి నా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని చెప్పు అని బయటికి వెళ్ళాడు. కింద గార్డెన్లో పాప అరుపులు వింటూ చూసిన ఆదిత్యకి పాప వెంట పడుతూ ఫుడ్ ఫీడ్ చేస్తున్న యశి కనబడింది. ఒక్కసారి చూసి వెళ్ళిపోయాడు. ఆ రోజు యశిని ఏ పని కాదు కదా, అసలు గదిలోంచి బయటకు రానివ్వలేదు నవ్య. ఫుడ్ కూడా తానే తీసుకెళ్లి పెట్టి నిద్రపోమ్మని చెప్పింది. ఇంట్లో జరిగిన పరిణామాలకు అలసిన మనసుతో కళ్ళు మూసుకున్న యశికి సాయంత్రంగా మెలకు వచ్చింది. డ్రైవర్తో చెప్పి వదిలి రమ్మని. బుట్ట నిండా ఫ్రూట్స్, నైట్ డిన్నర్ కూడా క్యారియర్ పెడుతున్న నవ్యతో అవేమీ వద్దని సున్నితంగా తిరస్కరించి వెళ్ళిపోతున్న తనని చూసి నిట్టూర్చింది. ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఏం తినమన్నా ఆ పెరుగు పప్పు తప్ప ఏం తినదు. కనీసం ఇంటికి వెళ్తే అయినా కావాల్సింది తింటుందని పెడుతుంటే వద్దని అంటుంది. ఏంటో ఈ పిల్ల అనుకుంది. ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యి తల్లికి ఫోన్ చేసి అక్కడ పరిస్థితి అడిగి చాలాసేపు మాట్లాడాక మనసు కుదుటపడింది. ఫోన్ పెట్టగానే మరో కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి హలో అంది. మార్నింగ్ 5కి రెడీగా ఉండు, కార్ వస్తుంది. 2 డేస్కి నీ లగేజ్ ప్యాక్ చేసుకో. అండ్ వన్ మోర్ థింగ్, ట్రౌజర్లో కాదు స్కర్ట్ వేర్ చెయ్యి అని కాల్ కట్ చేసిన ఆదిత్య మాటలకి నిరుక్కుపోయింది. మార్నింగ్ రమ్మని చెప్పాడు సరే, కానీ ఆ స్కర్ట్ ఏంటి? ఇతనికి ఏమైనా మతి ఉందా లేదా? నేను ఎందుకు అవి వేసుకోవాలని అనుకుంటున్నాడు? అస్సలు నా దగ్గర లేదు కదా. అంతా అతని ఇష్టమేనా? అడిగితే లేదని చెప్పొచ్చులే. అయినా ఎక్కడికి వెళ్తున్నది చెప్పలేదు. 2 రోజులు అంటున్నాడు. అంటే నేను అతడితో 2 రోజులు ట్రావెల్ చేయాలా? ఏ భగవాన్, ఎందుకు నా మీద ఇంత కోపంగా ఉంది నీకు? ఉండే ప్రాబ్లమ్స్ చాలవనా ఇతని చేతిలో పడేశావని సోఫాలో కూలబడింది. అయినా ఇప్పుడు నా దగ్గర స్కర్ట్ కొనేంత మనీ లేవు, ఉన్నా కూడా కొనను. అరే, నా ఒంటి మీద ఏం ఉండాలి కూడా అతనే డిసైడ్ చేసేస్తాడా? ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఎవరై ఉంటారని వెళ్ళిన తనకి పార్సల్ మేడం అని కొరియర్ ఇచ్చి వెళ్ళాడు ఒక అబ్బాయి. ఏ యాగు ఏంటిది అంటున్న మెరుపులా అతను మాయమైతే డోర్ వేసి బాక్స్ ఓపెన్ చేసిన తనకి రాయల్ బ్లూ కలర్లో కాస్ట్లీ డ్రెస్ కనబడింది. ఏంటిది అనుకుంటూ ఓపెన్ చేస్తే ట్రావెలింగ్కి కావాల్సినవన్నీ ఉన్నాయి. వాటిని చూస్తూ ఓరి దుర్మార్గుడా, చిన్న షాపునే పంపించావా? నీ మాట నెగ్గడానికి ఏమైనా చేస్తావా? నా ఇష్టం అంగీకారం అవసరం లేదా నీకు అనుకుంటూ కోపంగా అన్నింటినీ విసిరేసింది. డ్రెస్ మాత్రం చేతి వరకు వచ్చింది. కానీ పట్టుకుంటే సాఫ్ట్గా అతి మెత్తగా భలే అనిపించి దాన్ని పడేయ బుద్ధి కాక పక్కన పెట్టింది. నేను ఈ డ్రెస్ వేసుకోను. అస్సలు అతని మనసులో ఏముంది? నన్ను చూస్తే చాలు నిప్పులు తింటున్నట్లు ఎగిరి పడతాడు. అతని మాట వినకపోతే ఏం చేస్తాడు? ఉద్యోగంలోంచి తీసేస్తాడా? తీసేయని, పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను. అంతేకాని ఇలా స్లేవ్లా మాటలు పడాలి అంటే మాత్రం నేను భరించలేను అని తనలో తనే ఖచ్చితంగా అనుకుంది. అప్పుడే కాల్ వచ్చింది స్వాతి. ఎలా ఉన్నావే? హ్యాపీ స్మైల్తో అడుగుతుంటే యశి నీకో గుడ్ న్యూస్ అంది. అవునా, ఏంటది? నువ్వు సేఫ్ అయ్యావే? ఏంటి, మన ఎయిర్లైన్స్ని క్లోజ్ చేసేశారు. పేమెంట్ కూడా సెటిల్ చేయకుండా, ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా వేల మందిని రోడ్డు మీద వదిలేశారు. అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంది. షాక్ అయింది యశిక. కొన్ని రోజుల క్రితం శివ చెప్పినప్పుడు తను లైట్ తీసుకుంది. కానీ ఇప్పుడు అదే నిజమయ్యేసరికి నమ్మలేకపోయింది. అయితే ఇప్పుడు మీరంతా జాబ్లెస్ అయ్యామే. ఇంతలో ధనుష్ కూడా కాల్ చేశాడు. లిఫ్ట్ చేసి కాన్ఫరెన్స్ కాల్ కలిపి ముగ్గురు స్నేహితులు చాలాసేపు మాట్లాడుకున్నారు. వాళ్ళని కాస్త ఓదార్చి జాబ్ కోసం ట్రై చేయమని చెప్పింది. నువ్వు చాలా లక్కీ, అనుకోకుండానే మంచి శాలరీతో పెద్ద కంపెనీలో జాబ్ కొట్టేశావు. మా అమ్మకి ఈ విషయం చెప్తే నెల రోజుల్లో ఉద్యోగం దొరక్కపోతే సంబంధం రెడీగా ఉంది, పెళ్లి ఖాయం చేసేస్తాను, చేసిన ఉద్యోగం చాలే అంది అని క్రయింగ్ ఫేస్ పెట్టింది స్వాతి. ధనుష్ మరి నీ సంగతి అంది. మాకు మీలా ఆప్షన్ లేదు, ఖచ్చితంగా జాబ్ సంపాదించాలి. రేపు నాకు వచ్చే వైఫ్ని చూసుకోవాలి అంటే జాబ్ ఉండాలి కదా అన్నాడు కల్పనాని దృష్టిలో పెట్టుకొని. అంతా మంచి జరుగుతుందని వాళ్ళతో మాట్లాడాక అస్సలు భయం పట్టుకుంది యశికి.
ఆదిత్య తన మాట వినకపోతే లైఫ్ తలక్రిందులు చేస్తానని చెప్పడం గుర్తు వచ్చి జాబ్ పోతే ఇప్పుడు ఇబ్బంది పడతాను అనుకుంటూ అతనితో జాగ్రత్తగా ఉండాలి అనుకుంది. కానీ అతను తనపై పెత్తనం చేస్తుంటే మాత్రం తీసుకోలేకపోతుంది. మార్నింగ్ 4:30 ఆదిత్య పంపించినవన్నీ మళ్ళీ ప్యాక్ చేసింది. అంత బరువు ఉన్న వాటిని మోయడం తన వల్ల కాకపోయినా తనవి కానివి ఇంట్లో ఉండటం ఇష్టం లేక అతనికి తిరిగి ఇచ్చేయాలని తన లగేజ్ పక్కనే పెట్టింది. ఎప్పట్లా తన హ్యాష్ కలర్ ట్రౌజర్ ప్యాంట్లో రెడీ అయిన యషి హెయిర్ బంతో కవర్ చేసి సింపుల్గా రెడీ అయ్యి మిర్రర్లో చూసుకుంటుండగా మెసేజ్ వచ్చింది. రెడీ అయ్యావా అని అనుకుంటూ ఎస్ సార్ అని రిప్లై పెట్టింది. దెన్ సెండ్ యువర్ పిక్. గతుక్కుమంది. పిక్ ఎందుకు అడుగుతున్నాడు అనుకుంటూ. సర్లే అతను ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉంటాడు కదా, పిక్ పంపినంత మాత్రాన ఏమవుతుందని నెక్ వరకు మిర్రర్లో తీసిన ఫుల్ పిక్ పంపి ఫోన్ ఆఫ్ చేసింది. అవతల రియాక్షన్ తను ఊహించలేదని తెలుసు. టైం వేస్ట్ చేస్తే తనకే ప్రమాదం అని గ్రహించి గబగబా కిందకు వెళ్ళడానికి డోర్ తీసేసరికి ఎదురుగా ఉన్నాడు ఆదిత్య. గుండె ఆగినంత పని అయింది. షాక్ తిన్న కాకిలా నీలుకుపోయింది. యషిని టాప్ టు బాటం స్కాన్ చేస్తూ లోనికి వచ్చిన ఆదిత్య డోర్ దబ్బున వేశాడు. ఆ సౌండ్కి తేరుకుని మీరేంటి ఇక్కడ ఈ టైంలో అంది తడబడుతూ. లయన్ కోపంగా ఉందనడానికి గుర్తుగా వేడి సెగలాంటి గాలి తనని తాకింది. చల్లని వాతావరణంలోనూ చెమటలు పట్టాయి ఆమెకు. పూజ చేసినట్టుంది. ఇల్లంతా అగరబత్తి సువాసన. సోఫాలో కూర్చొని వాచ్ చూస్తూ 10 మినిట్స్ టైం. నేను ఇచ్చిన డ్రెస్లో రాలేదంటే 11th మినిట్ నీ జాబ్ పోతుంది. అండర్స్టాండ్ అన్న ఆదిత్య గొంతు కంచులా మోగింది ఇంట్లో. అది కాదు అంటున్న తనని కాల్ చేసేలా చూస్తూ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు మిస్. 10 మినిట్స్ తర్వాత 1 సెకండ్ వేస్ట్ అయినా నీ శాలరీ నుంచి 1000 కట్ అవుతుంది. గాట్ ఇట్ అన్నాడు ఐబ్రో రైస్ చేస్తూ. ఇంకో క్షణం లేట్ చేయకుండా పక్కన ఉంచిన బ్యాగ్ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళింది. సాడిస్టిక్ స్మైల్తో సిగర్ వెలిగించి బాల్కనీ డోర్ తీశాడు. చల్లని గాలి అలా తాకింది. కాసేపటి తర్వాత డోర్ ఓపెన్ అయిన సౌండ్కి తల వెనక్కి తిప్పి చూసిన అతని కళ్ళలో అర సెకండ్ స్పార్క్ వచ్చి మాయమైతే తెల్లని పాదాల మీద అతని చూపు నిలిచి పైకి వచ్చింది. పాల వంటి మోకాలిపై వరకు ఉన్న రాయల్ బ్లూ స్కర్ట్లో పైన సేమ్ కలర్ కోట్తో ముద్దుగా ఉంది యషి. సిగరెట్ స్మాష్ చేసి ఆమె ముందుకు వచ్చి ఆదిత్య హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చూస్తూ బంద్ తీసేసి హెయిర్ లీవ్ చేయి, నేను పంపించిన షూ వేసుకో అని ఆమె గడ్డం పట్టి పైకంటూ లిప్స్టిక్ కూడా నేను ఇచ్చిందే అప్లై చేయి అన్నాడు ఆర్డర్గా. అతని చేతిని తోసేసి అసలు ఏమనుకుంటున్నారు మీరు, నేనేమైనా బొమ్మనా మీరు చెప్పింది చేయడానికి అని అరిచింది. యషికి మరి కాస్త దగ్గరికి వచ్చి కళ్ళలోకి చూస్తూ ఇది వరకు నువ్వు చేసిన కంపెనీ ఇచ్చిన డ్రెస్నే వేసుకుని జాబ్ చేసావు కదా, మరి ఇప్పుడు బాస్గా నేను చెప్పింది చేయకుండా ఎందుకు క్వశ్చన్స్ చేస్తున్నావు అని ఎర్రని కళ్ళతో ఉరిమి చూసేసరికి జడిసి వెనక్కి జరగబోయి సోఫా తగలడంతో పడబోయిన తనని పట్టుకొని విసురుగా పైకి లేపాడు. కాటుక కళ్ళతో బెదురుతున్న యషిని సరిగా నిలబెట్టి నాతో పదే పదే చెప్పించుకోవడం నీకు అంత ఇష్టమా అని వాడిగా చూస్తున్న అతని చూపులు తాళలేక నేనంటే ఎందుకు అంత కోపం మీకు, చెప్పేదేదో చిన్నగా చెప్తే మీ సొమ్మేమైనా పోతుందా అంది. ఒక్కసారి చెప్తే నువ్వు మాత్రం వింటున్నావా, నీ ఇష్టానికి అన్నీ చేస్తే చూస్తూ ఊరుకునే పేషెన్స్ లేవు నాకు. సో బుద్ధిగా చెప్పింది చెయ్యి. నాకు ఈ డ్రెస్ కంఫర్ట్గా లేదు. బానే ఉందిగా. అది కాదు, ఇలాంటివి నేను ఎప్పుడు వేసుకోలేదు అంటున్న ఆమె బొగ్గ ఒత్తి పట్టి మరీ ఇంత ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టకు, చంపేయాలి అనిపిస్తుంది అని బిత్తర చూపులు చూస్తున్న యషిని వదిలి మరోసారి అప్ టు డౌన్ ఎగ్జామిన్ చేసి గోవాలో ఇంతకంటే పొట్టి డ్రెస్లో రెడీ అయ్యా గుర్తుందా అన్నాడు. దెబ్బకి షాక్ అయింది. ఈ విషయం మర్చిపోలేదా ఇతను అనుకుంటూ. సో నువ్వేమీ మడి కట్టే సాంప్రదాయానికి ముని మనవరాలిలా నా దగ్గర బిల్డప్లు కొట్టకు. ఆ రోజు ఏమన్నావు, నేను మోడర్న్ గర్ల్ని ఇలాగే రెడీ అవుతానని వాగావు కదా, నేను నీకంటే అల్ట్రా మోడర్న్ టైప్. సో నాతో ట్రావెల్ చేసేటప్పుడు ఇలాగే రెడీ అవ్వాలి. కేర్ఫుల్లీ లిజన్, నాతో ఉన్నప్పుడు మాత్రమే అని ఒత్తి చెప్పాడు. బాబు అన్నీ గుర్తుంచుకొని మరీ చెప్పాక తనేమంటుంది, మౌత్కి జిప్పు వేసుకుంది. టైం అవుతుంది వెళ్తావా లేదా అని బేస్ పెంచాడు. దేవుడా అని గబగబా వెళ్ళి హెయిర్ లీవ్ చేసి డార్క్ లిప్ షేడ్ వేసుకుని వచ్చింది. హాల్లో ఉన్న పాప బ్యాగ్స్ని ఒక కిక్ ఇచ్చాడు. దెబ్బకి అవన్నీ బెడ్రూమ్లో మూలకి చేరితే నైట్ పంపిన బ్యాగ్ వైపు చూశాడు. అంతే, అది పట్టుకుంది. దానిలో ఏం లేవు, సర్దుకుంటాను అంది. అవసరం లేదు, షాప్ చేద్దాం బయట పద అని బయటికి వచ్చాడు. నోట్లో పచ్చిగా తెలుగు బూతులే తిట్టుకుంటూ డోర్ లాక్ చేసి అతని వెంట కిందకి వచ్చిన యషికి డైలీ వచ్చే కారు కాకుండా పడవ లాంటి కారు కనబడింది.
శివ డ్రైవింగ్ సీట్లో ఉండటం చూస్తూ బ్యాక్ సైడ్ ఆదిత్య కూర్చుంటే తను ఎక్కడ కూర్చోవాలో తెగ తింకుతున్న తనని లాగి ఆదిత్య పక్కన కూర్చోబెట్టుకుంటే లగేజ్ బ్యాగ్ ఫ్రంట్ సీట్లో పెట్టి కార్ ఎయిర్పోర్ట్కి పోనించాడు శివ.